జెన్యున్ గా చెప్పండి అన్న, దేవర మూవీ ఎలా ఉందన్న? దేవర అన్న జెన్యున్ గా చెప్తున్నా, కొర్రరాజు గారు ఇంటర్వ్యూలో మాటలు చూసి ఎందుకింత రెచ్చిపోతున్నాడు, సినిమాలో అంత మ్యాటర్ ఉందా అనుకుని నేను వెళ్ళాను సినిమాకి. బట్ ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అన్న. ఎందుకు నచ్చిందని నీకు అంత ఫస్ట్ హాఫ్ అంటే కనుక అనిరుద్ధ్ గారి బీజిఎం బాగుంటుంది అన్న, ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ బాగుంటాయి అన్న, టేకింగ్ బాగుంటుంది అన్న, కథ రొటీన్ ఉన్నా సరే ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది గ్రిప్పింగ్ గా ఎక్కడ బోర్డు కొట్టకుండా ఎలివేషన్స్ తో ఒక మాసి నరుకుడుతో అలా మనకే ఎంగేజింగ్ గా గూజ్ బంప్స్ తో రప్పించారు నిజంగా చెప్పుకోవచ్చు. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్, సముద్రం ఫైట్ అయితే మాత్రం సూపర్, చాలా బాగా అనిపించింది. ఒక ఎంట్రన్స్ సీన్ బాగుంటుంది, ఎంట్రన్స్ సీన్స్ లో ఒక ఇది ఉంటుంది, ఒక సైలెంట్ ఫైట్ లాంటిది, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే సాయి పల్లవి గారి లుక్ మనం బాలీవుడ్ లో కొంచెం స్టైలిష్ లుక్ లో చూసాం కాబట్టి ఇక్కడికి వచ్చాడు కొంచెం లుక్ ఎందుకో మనం డిసప్పాయింట్ గా అనిపిస్తుంది. బట్ యాక్టింగ్ ఆయనకి ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే హీరో సమానంగా అనిపించింది నాకు. ఎలివేషన్స్ ఎలా అనిపించారు? ఎన్టీఆర్ ఎలివేషన్స్ అయితే కొరదలేదు సినిమాకి, లేదంటే ఫ్యాన్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ చెప్తున్నాను కదా, ఎన్టీఆర్ ఎలివేషన్స్ కి బీజిఎం కి కొరతే ఉండదు సినిమాలో, చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకి వీర మాస్ అండ్ విజిల్స్ గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ తో అక్కడ కామెడీని పండించాలనుకుంటారు. బట్ ఓకే, కామెడీ కూడా బాగా పండింది. బట్ ఎలివేషన్ ఇంకా ఫస్ట్ సెకండ్ హాఫ్ లో ఇంకా పెట్టుంటే బాగుండు అనే ఒక చిన్న హెల్త్ అయితే ఉంటుంది. బోర్ కొట్టదు సినిమా కాదు, చూసి కొలితే ఇంకా బాగుంది ఇంకా ఉంటే ఒక కోరిక మొదలవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వేరే అంటే ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్నాను, తర్వాత నువ్వు సూపర్ ఇట్లాంటి ఒక నార్మల్ స్క్రీన్ పే రాసుకుంటే ప్రేక్షకులు అనేది కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా, దానివల్ల మైనస్ చెప్తున్నారు సినిమా కోసం. బట్ సినిమా ఎక్కడ మైనస్ లేదు. బట్ ఇంకోటి ఏంటంటే జాన్వీ కపూర్ని సినిమాకి చుట్టమల్ల సాంగ్ కోసమే తీసుకున్నట్టున్నారు ఫస్ట్ పార్ట్లో అయితే, ఎందుకంటే ఆ సాంగ్ లో గ్లామరస్ హాట్ గా చాలా బాగా అనిపించింది. ఇంకా మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అన్న, మళ్ళీ గూజ్ బంప్స్ అక్కడ ఒక సస్పెన్స్ రివీల్ అవుతుంది. నిజంగా తలలో కొట్టేసుకుంటారు అనమాట, మొత్తం సట్టలు చింపేసుకుంటారు అనమాట. కొంతమంది అసలు ఆచార్యతో పోల్స్తున్నారన్న. లేదన్న, ఆచార్య సంబంధమే లేదన్న సినిమా. నిజంగా చెప్తున్నాను, ఒక ట్రైలర్ ని పోల్చినట్టు అనుకోవచ్చు, ఒక స్టేజ్ ని పోల్చినట్టు అనుకోవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత కూడా ఆచార్య అంటే మనం ఏం చెప్పలేమన్నా. బట్ సంబంధమే లేదు, కథ రొటీన్ ఉంది. బట్ స్క్రీన్ ప్లే అండ్ రాసుకున్న డైలాగ్స్ ఎమోషన్ సీన్స్ లో కావచ్చు అండ్ రాసుకున్న ఎలివేషన్స్ కావచ్చు చాలా బాగా అనిపించింది. రాజమౌళి రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోయినా అలా రికార్డ్స్ అనేది పక్కన పెట్టాలి. నిజంగా చెప్తున్నాను, రికార్డ్స్ అనేది ఎప్పుడు అలా ఉండే మనకు తెలియదు. ఇప్పుడు హనుమాన్ మూవీ 300 కోట్లు అంటే ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా అయితే కొన్ని రికార్డులు అయితే బదులు కొడుతుంది. అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పలేను, కొన్ని రికార్డులు బదులు కొడుతుంది. అలాగే రాజమౌళి గారి సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేసింది అనేది ఖచ్చితంగా ఒక ప్రభాస్ అభిమానిగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరు ఆ బ్రేక్ చేయలేకపోయారు, బట్ కొర్రల ఎవరు ఖచ్చితంగా బ్రేక్ చేశారు. సినిమా అయితే మాత్రం సూపర్ హిట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.